ఒక్కసారి ఊహించుకోండి, మన ఇండియాలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవ్వర్ని కనీసం ఒక్క క్షణం కూడా ఉండనివ్వరు. ఒక భయం, ఒక చీకటి, ఒక నిశ్శబ్దం ఆ ప్రాంతాన్ని ఆవరించి ఉంటుంది. ఈరోజు భారతదేశంలోనే అత్యంత భయానకమైన ప్రదేశంగా పేరుగాంచిన ఒక రహస్య ప్రపంచంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఆ ప్రదేశమే రాజస్థాన్లోని అరావళి పర్వతాల మధ్య ఉన్న భానఘర్ కోట. ఇది కేవలం రాళ్లతో కట్టిన పాతకోట కాదు, శతాబ్దాలుగా ఎన్నో కథలు, శాపాలు, మరణ రహస్యాలను తనలో దాచుకున్న ఒక చీకటి సామ్రాజ్యం. ఒకప్పుడు ఎంతో గొప్ప నగరంగా వెలుగొందిన ఈ కోట ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నల మయంగా మారింది. అసలు ఈ గోడల వెనుక ఏం దాగుంది? ఇది ఎవరో భయపడిన స్థానికులు అల్లిన కట్టుకథ కాదు సుమా, సాక్షాత్తు భారత పురావస్తు శాఖ, అదేనండి మన ఏఎస్ఐ, స్వయంగా కోట బయట ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత భానగర్ సరిహద్దుల్లోకి ప్రవేశించడం ఖచ్చితంగా నిషేధం అని అందులో రాసింటుంది. ఆలోచించండి, ఒక ప్రభుత్వ సంస్థ కూడా ఇంత కఠినమైన నియమాన్ని ఎందుకు పెట్టింది? ఆ చీకట్లో వాళ్లకి ఏం కనిపించింది? దీని గురించి ఒక భయంకరమైన కథ చెప్తుంటారు. ఒక రాత్రి ముగ్గురు కుర్రాళ్ళు సరదాగా ఈ రూల్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లారు. చేతిలో ఒక చిన్న టార్చ్ లైట్ మాత్రమే ఉంది. ఆ కటిక చీకటిలో నడుస్తుండగా ఉన్నట్టుండి ఒకతను కాలు జారి అక్కడున్న ఒక ఎండిపోయిన బావిలో పడిపోయాడు. మిగిలిన ఇద్దరూ ఎలాగోలా అతన్ని పైకి లాగి హడావిడిగా కార్లో హాస్పిటల్కి బయల్దేరారు. కాని ఆ కారు గమ్యం చేరుకోలేదు. దారిలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురూ స్పాట్లోనే చనిపోయారు. ఇది కేవలం యాక్సిడెంట్ అంటారా, లేక కోట విధించిన శిక్ష? కప్పులు లేని నగరం, ప్రాచీన శాపాలు. అసలు భానగర్ గతం చూస్తే 1573లో మాధోసింగ్ ఈ ఊరిని ఎంతో అద్భుతంగా కట్టించాడు. ఒకప్పుడు 9000 ఇళ్లతో, ప్యాలెస్లతో కలకలలాడిన ఈ నగరం ఇప్పుడు కప్పులు లేని గోడలతో ఒక దెయ్యాల నగరంగా మారిపోయింది. ఏ ఇళ్లు కట్టినా పైకప్పు నిలబడదు అంటారు. ఇంతకీ ఈ వినాశనం ఎలా జరిగింది? దీని వెనుక ప్రధానంగా 2 కథలు వినిపిస్తాయి. ఒకటి, బాబా బాలునాథ్ అనే సాధూ శాపం. కోట నీడ తన కుటీరం మీద పడకూడదని ఆయన కండిషన్ పెట్టాడు. కాని తర్వాత వచ్చిన రాజులు ఆ షరతును ఉల్లంఘించి 7 అంతస్తుల భవనం కట్టేశారు. ఆ కోపంతోనే నగరం నాశనమయింది అనేది ఒక వర్షన్. అయితే దీనికి మించిన మరో కథ ఉంది. అది మరింత భయంకరం. ఒక మంత్రగాడి చీకటి మాయ. ఆ తాంత్రికుడి పేరు సింఘియా. అప్పటి భానగర్ యువరాణి రత్నావతి చాలా అందంగా ఉండేదట. ఆమెను దక్కించుకోవడానికి వాడొక బ్లాక్ మ్యాజిక్ ప్రయోగిస్తాడు. ఆమె వాడే అత్తరు సీసామీద వశీకరణ మంత్రం చదువుతాడు. కాని అది పసిగట్టిన యువరాణి ఆ సీసాని పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయికేసి కొడుతుంది. మంత్రం ప్రభావం వల్ల ఆ రాయి తిన్నగా దొర్లుకుంటూ వెళ్ళి ఆ తాంత్రికుణ్ణి నలిపేస్తుంది. వాడు ప్రాణాలు వదిలేస్తూ ఒక శాపం పెట్టాడు: ఈ కోట నాశనమైపోతుంది, ఇక్కడ ఎవ్వరికీ పునర్జన్మ ఉండదు అని. ఆ భయం శిథిలాలలో కదిలే నీడలు. ఇన్ని వందల ఏళ్లు గడిచినా ఆ శాపం ఇంకా ఆ కోట్లో బతికే ఉందని అక్కడి జనాలు బలంగా నమ్ముతారు. సాయంత్రమవుతున్న కొద్దీ పర్యాటకుల్లో ఒక తెలియని వడుకు మొదలవుతుంది. ఆ శిథిలాల మధ్య నడుస్తుంటే ఏదో అదృశ్యశక్తి మనల్నే గమనిస్తోందని, మన వెంటే వస్తుందన్న ఫీలింగ్ కలుగుతుందట. అక్కడికి వెళ్లిన ఎంతమంది టూరిస్టులు చెప్పిన విషయాలు వింటే నిజంగానే వణుకు పుడుతుంది. రాత్రిపూట ఆడవాళ్లు ఏడుస్తున్న శబ్దాలు, గాజులు పగిలే చప్పుళ్లు వినిపిస్తాయట. హఠాత్తుగా గాలిలో ఒక పాతకాలపు సుగంధ ద్రవ్యాల వాసన వస్తోందట. చీకట్లో ఏవో ఆకారాలు తిరుగుతున్నట్లు అనిపిస్తోందట. ఈ భయంతోనే కోట సెక్యూరిటీ గార్డులు కూడా రాత్రి అయితే గేటు బయటే ఉంటారు తప్ప ఏ ఒక్కరూ లోపలికి అడుగుపెట్టరు. జర్నలిస్ట్ పల్లవికి జరిగిన ఒక ఇన్సిడెంట్ వింటే ఎవరికైనా చెమటలు పడతాయి. ఆమె తన పార్ట్నర్తో కలిసి స్కూటర్ మీద కోట నుంచి బయటకొస్తుండగా ట్యాంక్ నిండా పెట్రోల్ ఉన్నా సడన్గా ఇంజన్ ఆగిపోయింది. అప్పుడే చీకట్లోంచి ఒక వ్యక్తి అక్కడికొచ్చాడు. ఆ స్కూటర్ను కనీసం టచ్ కూడా చెయ్యకుండానే స్టార్ట్ చేసి వాళ్లవైపు చూస్తూ ఒక మాట అన్నాడు: దే వాంట్ యూ, వాళ్లకి మీరు కావాలి అని. ఆ కటిక చీకట్లో ఆ మాట వింటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజాలు, అదృశ్య సత్యాలు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మనం ఇప్పటిదాకా ఎవరి శాపం వల్ల కోట నాశనమైంది అనుకున్నామో, ఆ యువరాణి రత్నావతిగాని, ఆ తాంత్రికుడు సింహ్యాగాని, అసలు వీళ్లు చరిత్రలో ఉన్నారనడానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. అవును, మీరు విన్నదే అక్షరాల నిజం. వాళ్లకు సంబంధించిన ఒక్క చారిత్రక రికార్డ్ కూడా లేదు. అవన్నీ కేవలం కట్టుకథలు.
మరి ఆధారాలు లేనప్పుడు ఆ భయం, ఆ వణుకు అంతా అబద్ధమా? కాదు. ఇక్కడే సైన్స్ మనకు అసలు సమాధానం చెబుతోంది. దీనికి కారణం ఇన్ఫ్రాసౌండ్, అంటే 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దతరంగాలు. ఇవి మన చెవికి వినిపించవు, కాని మన శరీరంలో ఒక వైబ్రేషన్ని, ఎవరైనా మనల్ని చూస్తున్నారన్న ఆందోళనను, విపరీతమైన భయాన్ని క్రియేట్ చేస్తాయి. దెయ్యం కాదు, ఈ శబ్దాలే ఆ వణుకుకి అస్సలు కారణం. ఇందులో అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇదే, 19 హెర్ట్జ్. 1980లో విక్ టాండీ అనే సైంటిస్ట్ తన ల్యాబ్లో సరిగ్గా ఇదే ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు తనకు నిజంగానే ఒక దెయ్యం కనిపించినట్లు భ్రమపడ్డాడు. ఫ్యాన్ ఆఫ్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని ఆపగానే ఆ ఆకారం మాయమైంది. భానగర్ కోటలో ఉన్న ఆ పాత రాతి కట్టడాల మధ్య గాలి వీచినప్పుడు సహజంగానే సరిగ్గా ఈ 19 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పుడుతుంది. ఆ వైబ్రేషన్స్ వల్లనే మనుషుల్లో ఈ విపరీతమైన భయం కలుగుతోంది. దీనికి తోడు మన మెదడు ఆడే నాటకం కూడా ఉంది. దీన్నే పారాడోలియా అంటారు. అంటే చీకటి నీడల్లో కూడా మొహాలను వెతకడం. ఒక చోటికి వెళ్లేముందే ఇది దెయ్యాలకోట అని గట్టిగా ఫిక్స్ అయిపోతే మన బ్రెయిన్ కూడా ఆటోమేటిక్గా అదే భయాన్ని సృష్టిస్తుంది. గోల్డ్ స్మిత్ యూనివర్సిటీ ప్రయోగాలు కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి. మరి ఆ ఏడుపులు, అరుపులంటారా? అవి రాత్రిపూట అక్కడ సంచరించే హైనా లాంటి జంతువులు చేసే సౌండ్స్. అవి అచ్చం మనుషులు ఏడ్చినట్లే ఉంటాయి. కాబట్టి ఏఎస్ఐ వాళ్లు ఆ వార్నింగ్ బోర్డ్ పెట్టింది దెయ్యాల కోసం కాదు, రాత్రిపూట ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉన్నా ఆ పాతకాలపు పైకప్పుల కోసం. అన్నింటికంటే ముఖ్యంగా భానగర్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే సరిస్కా టైగర్ రిజర్వ్ ఉంది. రాత్రి టైంలో పులులు, చిరుతలు లాంటి క్రూర జంతువులు ఆ కోటా పరిసరాల్లో తిరుగుతుంటాయి. ఆ ప్రాంతంలో నిజమైన ప్రాణాపాయం దెయ్యం రూపంలో కాదు, ఈ జంతువుల రూపంలో పొంచి ఉందన్నమాట. నిజమైన పతనం, ఒక నగరం ఎలా అంతరించిపోయింది. మనం శాపాలు, దెయ్యాలు కాదని తెలుసుకున్నాం. మరి అలాంటప్పుడు 9000 ఇళ్ళు, వేలాది మంది జనం ఉన్న అంత పెద్ద సిటీ ఉన్నట్టుండి ఎలా ఖాళీ అయిపోయింది? వాళ్ళందర్నీ అక్కడ్నించి తరిమేసిన నిజమైన విలనెవరు? ఇప్పుడు చూద్దాం. చరిత్ర పేజీలను ఒక్కసారి తిరగేస్తే 1773లో మొదలైన ఈ నగరం 1720 నాటికి పక్కరాజుల దండయాత్రల వల్ల తన ప్రాముఖ్యతను కొద్దికొద్దిగా కోల్పోయింది. కాని దాని అసలు పతనం 1783లో జరిగింది. ఒక భయంకరమైన ఎల్ నీనో ఎఫెక్టు వల్ల చాలీసా కరువు ఏర్పడింది. తాగడానికి నీళ్లు, తినడానికి తిండిలేక లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుందామని ఆ నగర ప్రజలు తమ ఇళ్లను వదిలేసి ఎక్కడికో వలస వెళ్ళిపోయారు. ఇది భానగర్ కోట వెనుక ఉన్న కఠోర వాస్తవం. కానీ ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక విచిత్రమైన విషయముంది. ప్రకృతి సృష్టించిన ఇంత భయంకరమైన కరువును, వాస్తవాన్ని వదిలేసి ఒక శాపం, ఒక దెయ్యంలాంటి కల్పిత కథలనే మన మైండ్ ఎందుకు ఇష్టపడుతుంది? ఎందుకంటే మనుషులకు బోర్ కొట్టే నిజాల కంటే కొంచెం మసాలా దట్టించిన కథలే బాగా గుర్తుంటాయి. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లోకల్గా టూరిజం నడవాలంటే ఈ దెయ్యం కథలో ఎప్పుడూ బతికే ఉండాలి. అదే జరుగుతుంది. చివరగా మేరీ క్యూరీ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో మనం ముగిద్దాం. జీవితంలో దేనికీ భయపడాల్సిన అవసరం లేదు, వాటిని అర్థం చేసుకోవాలి అంతే. భానగర్ కోట రహస్యాన్ని సైన్స్, చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకున్నాం. వాస్తవం తెలిసాక కూడా ఆ చీకటి కోటలో ఒంటరిగా అడుగు పెట్టాలంటే మనలో ఇంకా ఏదో తెలియని భయం వెంటాడుతూనే ఉంటుంది కదూ. మనుషులుగా మనం సైన్స్ని నమ్మినా ఇలాంటి మిస్టరీలను ఇంకా ప్రేమిస్తామనడానికి భానగర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.